రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ రోజు గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది? అంటే నిన్నటి వరకు మనము గోల్డ్ లో కొంచెం తగ్గింది అన్న వార్తలు అండ్ అలాగే తగ్గింది అనేది కూడా మనం కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఎలా ఉంది సార్? తగ్గిందా పెరిగిందా? గోల్డ్ నిన్న ఏమన్నదంటే ప్రతి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి నేను మీకు ఒక డిస్కౌంట్ ఆపర్చునిటీ ఇస్తున్నాను, నన్ను కావాలంటే నిన్నటి ఇంట్రాడే టైంలో కొనుక్కోండి అని చెప్పేసి. ఎందుకంటే ఇవాళ గోల్డ్ పెరిగింది కాబట్టి కొంచెం. సో 77,800 77,900 దాకా వెళ్ళిందండి గోల్డ్. అంటే దాదాపు 78,000 ఆల్మోస్ట్ టచ్ అయిన లాగా. అది ఫ్యూచర్స్ విషయం చెప్తున్నా. అక్కడి నుంచి గోల్డ్ నిన్న 76,600 దాకా పడిపోయింది. అంటే మీరు 1,400 రూపాయలు ఫాల్ చూసారు నేను బంగారంలో ఒక్క రోజులోనే. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. పైగా చాలా మందికి కూడా సెంటిమెంట్ ఏముంటుందంటే సోమవారం రోజున కూడా చాలా మంది కొంటారండి. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్. సో వీళ్ళందరూ కొన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నిన్న మన ముహూర్తం ఏదైతే ఇండియన్ టైం ప్రకారంగా పెడతాం కదా 5 నుంచి 9 గంటల మధ్యలో, ఆ టైంలోనే నిన్న గోల్డ్ పడింది. సో మెనీ పీపుల్ హ్యావ్ బాట్ అండ్ దే హ్యావ్ ఆల్రెడీ మెన్షన్డ్ సార్ 5 to 9 మధ్యలో మాకు చూస్తే ఈ రోజు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది అండ్ వీఆర్ బయింగ్ టుడే. నాట్ మచ్, అంటే ఒక 10 తులాలు నెక్స్ట్ 1 year లో కొనాలి అనుకున్న వాళ్ళు, 6 months లో కొనాలి అనుకున్న వాళ్ళు ఒక్కొక్క తులం బంగారం స్లోగా కొనుక్కుంటూ వెళ్తున్నారు వెన్ ఎవర్ దిర్ ఇస్ అ ప్రైస్ కరెక్షన్. సో ప్రైస్ కరెక్షన్ ఉండడం వల్ల ఏమవుతుంది, మీరు ఫ్యూచర్లో పెరగబోయే ప్రైస్లో వచ్చే అడ్వాంటేజ్ మీకు అనేది తొందరగా వస్తుంది. ఎందుకంటే ఇంత తొందరగా తక్కువలో కొంటే మీరు అంతే ప్రాఫిట్లో ఉంటారు. అదే అక్యురేట్లో కొన్నారనుకోండి, ఎంతోమంది 81,000లో కూడా 82,000లో కూడా కొన్నారు. స్పాట్ మార్కెట్ విషయం చెప్తున్నారు. సో స్పాట్ మార్కెట్ విషయం ఎలాగో మనం స్టార్ట్ చేశాం కాబట్టి ఫస్ట్ లెట్ us ఫినిష్ విత్ ది స్పాట్ ప్రైసెస్. సో ఈ రోజు మీకోసం తీసుకొచ్చాను ఒక సరైన కొత్త స్క్రీన్ శిరీష. సో ఈ స్క్రీన్లో మనకి ఇన్ఫాక్ట్ మనం చూసుకుంటే దిస్ ఈస్ కంప్లీట్లీ 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ 75,760 రూపీస్. ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు. అండ్ ఈ రోజున 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే మీకు 72,150 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ మీరు 1 గ్రామ్ గోల్డ్ అలాగే చూసుకుంటే ఇక్కడ 2 grams 5 grams 10 grams కూడా ఉంది. 1 తోలా చూసారా, 10 grams తర్వాత 1 తోలా అని చెప్పి పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రైసెస్ ఉన్నాయి. అండ్ అలాగే మీరు గత ఒక వారంలో ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అని చెప్తే 30th of December నుంచి అప్ టిల్ ది 6th of January 2025 వరకు చూసుకుంటే గోల్డ్ ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ ఇచ్చిందంటే సమ్వేర్ స్టార్టింగ్ ఫ్రమ్ 22 క్యారెట్ గోల్డ్లో 71,000 నుంచి ఈ రోజున మీకు కంప్లీట్గా 75,000 వరకు రావడం జరిగింది అప్ టు ది 24 క్యారెట్ గోల్డ్. ఇందులో ముఖ్యంగా ఒక మేజర్ హై రేట్ అంటే మీకు స్పాట్ గోల్డ్ ప్రైస్లో 76,235 వరకు వచ్చింది. కానీ ఈ రోజున మీకు సేమ్ మళ్ళీ 77,300 ఆ రేంజెస్లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఆ విషయం కూడా మనం చూసుకుందాము. లెట్ మీ షో యూ ది ఇంట్రాడే చార్ట్స్. దానికంటే ముందు మనం ఫస్ట్ చూస్తాము డైలీ చార్ట్స్ శిరీష. సో డైలీ చార్ట్స్లో చూసుకుంటే ఎలాగైతే మనము ఆల్ టైమ్ హై నుంచి ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసి నేను చూపిస్తాను మళ్ళొకసారి, సో దట్ యూ కెన్ గెట్ అ క్లియర్ పిక్చర్. సో అది ఆల్ టైమ్ హై మెయిన్ టాప్ అంటారు దాన్ని, ఇది లోవర్ టాప్ అంటారు దీన్ని. ఎందుకంటే సేమ్ లాస్ట్ టైం వచ్చిన 80 or 81,000 ఏదైతే హై ఉండిందో దాన్ని దాటకుండానే ఒక లోవర్ టాప్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ పడిపోవడం జరిగింది. సో ఈ పడిపోవడం వల్ల ఏమైందంటే ఒక చిన్న బేరిష్ మూమెంట్ అనేది రావడం జరిగింది. కానీ 20th of Jan దగ్గరకు వస్తుంది, మర్చిపోయినట్టున్నారు అందరూ. ఎందుకంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ న్యూ అమెరికా, నాట్ న్యూ ప్రెసిడెంట్ బట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ న్యూ అమెరికా. ఎందుకంటే మాగా అంటున్నారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి. అది వాళ్ళ నినాదము. సో ఆయన కొన్ని తీసుకోబోయే ఏవైతే డెసిషన్స్ ఉన్నాయో ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఆయన ఎలాగైతే ఆ ప్రెసిడెన్షియల్ ఓత్ తీసుకుంటారు కదా, దాని తర్వాత ఇమ్మీడియట్గా కొన్ని స్టేట్మెంట్స్ చేయబోతున్నారు. ఎందుకంటే నిన్న పెద్ద ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఆయన ఒక చాలా పెద్ద టీంని ఫామ్ చేశారు. ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా హోంవర్క్ ఇచ్చేశారు. ఎవరిది వాళ్ళు ఇమీడియట్గా ట్యాక్సెస్ కానివ్వండి, అలాగే ఎక్స్పోర్ట్ రేట్స్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా ఎలా రేట్స్ పెంచాలి అని కంప్లీట్గా సిద్ధమై ఉన్నారు. 20th Jan రోజున ముహూర్తం పెట్టబోతున్నారు. ఆ రోజున గోల్డ్ విల్ బీ హ్యావింగ్ అ హ్యూజ్ ఫాల్ అని చెప్పేసి వరల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు. సో అదే మనకు కూడా ఇక్కడ విజిబుల్గా ఉంది డైలీ చార్ట్స్లో. బట్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ట్రెండ్ లైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. కానీ ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా ఉంది శిరీష ఇక్కడ. సో సమ్వేర్ అరౌండ్ 78,400 78,500 రేంజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది దాటి వెళ్ళాలి.
దాటిన తర్వాతనే మీరు మళ్ళీ 82,000 చూస్తారో, లేదంటే గోల్డ్లో మీకు 69,000-66,000 మళ్ళీ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇంట్రాడే చార్ట్లో 30 మినిట్స్లో మీకు ఆ పాసిబిలిటీ ఎలా ఉంటుంది చూపిస్తాను. ఇక్కడ చూడండి శిరీష, ఇది మనము ఒక 15 డేస్ బ్యాక్ అంటే దాదాపు మీరు చూసుకుంటే ఒక 27th December, అంటే ఈ రోజు ఆల్రెడీ 7 రోజులు అయిపోయాయి. ఒక 3-4 రోజులు గత నెలలో చూసుకుంటే మీకు ఒక 10-12 రోజుల్లో మీకు ఎలాగైతే ఫాల్ ఇచ్చిందో దాని తర్వాత మళ్ళీ ఒక చిన్న రైజ్ ఇచ్చిన తర్వాత ఈసారి ఈ హైని దాటలేకపోతుంది గోల్డ్. సో మనకు 2 సార్లు కూడా అదే డౌన్ సైడ్ ఛానల్ వచ్చింది. సో ఈ డౌన్ సైడ్ వల్ల అర్థం ఏంటంటే ఈ రోజున ఈ గీత దాటితేనే మీకు 78,000 దాకా మళ్ళీ వెళ్తుంది. అదర్వైజ్ యూ విల్ సీ అ డ్రాస్టిక్ ఫాల్. ఎందుకంటే చాలా మటుకు కంప్లీట్ ఫైనలైజేషన్ జరిగాయి కాబట్టి గోల్డ్ ఈజ్ లిటిల్ కొంచెం ఒక డైలమాలో ఉంది. నిజంగానే బాగా పడిపోదామా ముందే, లేదంటే బాగా పెరగాల? ఈ ట్రేడర్స్ అందరు కూడా చాలా మంది కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, కొంచెం కాషియస్ గా ఉండండి. పైగా ఈ చైనీస్ వైరస్ కూడా ఒకటి దెర్ ఇస్ లాట్ ఆఫ్ న్యూస్ అన్నమాట, ఇండియాలో కూడా వచ్చేసిందని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండేసి ట్రేడ్స్ మాత్రం కాషియస్ గా తీసుకోండి. I never give a recommendation, but it's a definitely a educational information, Sirisha. సో మరి ఎవరికైనా కూడా ఇలా గోల్డ్ గురించి క్లియర్గా అనాలిసిస్ కావాలి అన్నా, లేదు అంటే మేము చేసే ఇన్వెస్ట్మెంట్ గురించి ప్రాపర్ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఒక గ్రాండ్ న్యూ ఇయర్ కి ఒక గ్రాండ్ కోర్స్ అనేది మనం తీసుకొచ్చాము. మీరు ఏదైతే కైండ్ ఆఫ్ ఇబ్బందుల్లో ఉన్నారో, లైక్ కైండ్ ఆఫ్ ₹1,00,000 జీతం ఉన్నా కానీ, 50,000 జీతం ఉన్నా కానీ అప్పులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి, కొండలాగా పెరగడమే కానీ కరగడం మాత్రం లేదు. దానివల్ల మీ రాత్రి నిద్రాహారాలన్నీ మానుకోవాల్సి వచ్చింది. నేను నిజంగా చెప్తున్నాను, ఈ రోజున 1st week of Jan ఎండ్. ఇప్పుడు మనము నెక్స్ట్ డే నుంచి రేపటి నుంచి 2nd week of Jan కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ రోజు ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఒకటే, ఇమ్మీడియట్గా కాల్ చేయండి. మీకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎలా దూరం చేయాలి, ఆన్లైన్ ద్వారా కానివ్వండి, ఆఫ్లైన్ ద్వారా కానివ్వండి, మీరు కాల్ చేసేసి ఒకవేళ నంబర్ బిజీగా ఉందా, మీకు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా మీరు ఆ విషయం తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్లో ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి, లేదా టెక్స్ట్ మెసేజ్. నా టీం మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్ని మర్చిపోండి, గతం గతః, ఆ సంవత్సరంతో పాత సంవత్సరంతో మీ కష్టాలు కూడా తీరిపోయాయి. ఇప్పుడు మనం నూతన సంవత్సరంలో ఎలా మనం ప్రాఫిట్ అవ్వబోతున్నామో, ఎలా మనల్ని మనం ఒక కోట్లాధికారిగా తీర్చిదిద్దుకోగలుగుతామో ఆ విషయాలన్నీ కూడా ఈ క్లాస్లో నేర్చుకుంటారు. వన్ డే విల్ చేంజ్ యువర్ ఫేట్ ఎంటైర్లీ. సో కాల్ చేయండి ఇమీడియట్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.